ఇది ఎంతో విలువైనటువంటి మానవ జీవితం. ప్రపంచములో ఏ జంతువులకు ఈ దేనికి లేనటువంటి గొప్ప విలువ ఏంటంటే మానవుణ్ణి దేవుని కొరకు నిర్ణయము చేసుకున్నాడు. కానీ దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, మరి దానికి వచ్చేటందుకు పోయేటందుకు నాసికారంధ్రమును అని దేవుడు తన ఆత్మను ప్రవేశపెట్టాడు. ఒక్కసారి మనము ఈ రెండు ముక్కులను మన నోరును ఒక్కసారి 5-10 నిమిషాలు ఇలా మూసుకుందాం. ఒకవేళ మూసుకోగలుగుతామా? లేదు, అంటే కీలకతం దుకాణం బంద్ అవుతుంది. అవును, హల్లెలూయా. కానీ ప్రియులారా, మీరు అట్లా కనుక చేశారు. ఎందుకో తెలుసా? మనము నమ్మకపోయినా యేసు 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 అనవలసిందే. ఏ అనే మాట అక్షరం అది ఇంగ్లీష్ లో ఉంటుంది, ఏ అనే అక్షరము అది తెలుగులో ఆ అనే ప్రారంభమవుతుంది. ఇది ఏ భాషలోనైనా మాత్రము ఈ అక్షరం మారుతుంది, రూపం మారుతుంది, కానీ దాని భావం మాత్రము మారదు. హల్లెలూయా. ఏ అనగా మీదికి మనం గాలి తీసుకుంటున్నాం, మరొకసారి కిందికి అని విడుస్తున్నాం. అంటే ఇలా మన బాడీలో ఉన్నటువంటి ఈ గుండె మరి ఎన్నో వేగంతో మరి కొట్టుకుంటున్నట్టుగా మనం ఆలోచన చేస్తున్నాం. ఒకవేళ ఈ గుండె ఆగిపోతే దేవుని ప్రియులారా, అందుకే దేవుని వాక్యము సెలవిస్తా ఉంది, దేవుడు కట్టుకున్న ఇంట్లో దేవుడే ఉండాలి. మనం అవునన్నా కాదన్నా ప్రతి మానవుడు యేసు 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 అనవలసిందే, లేకపోతే మనకు జీవితమే లేదు అనే విషయాన్ని మనం ఒకసారి రాత్రి ఈ లక్ష్మి యొక్క మరణము ద్వారా మనం గుర్తెరగవలసిందిగా మీకు నేను మనవి చేస్తూ ఉన్నాను. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అరే పల్లె పల్లె గుడిసె నడుమ పల్లె పల్లె